వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ప్రపంచ వేదికపై భారత ప్రభావం పెరుగుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేకంగానే ఉంటారు. తాజాగా ప్రధాని మోదీ 3 దేశాల పర్యటనపై చర్చ జరుగుతోంది. ఆయా దేశాలతో మోదీ అనుసరిస్తున్న వ్యూహాలేంటని కొందరు చర్చించుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా ఆయా దేశాల అధినేతలు ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రధాని మోదీకి బ్రహ్మరథం పడుతున్నారు. మోదీకి ఇండోనేషియా అత్యున్నత పురస్కారం దక్కింది. బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా అవార్డును ఆ దేశ అధ్యక్షుడు ప్రభువో సుబియాంటో మోదీకి ప్రదానం చేశారు. ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ మీట్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోదీ పర్యటనతో భారత్కు వ్యూహాత్మకంగా ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి? మోదీ అనుసరిస్తున్న విదేశాంగ వ్యూహం ఏంటి? ఆపరేషన్ సింధూర్ ప్రస్తావన అంతర్జాతీయ వేదికపై ఎలాంటి సంకేతాన్ని ఇస్తోంది? వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతిక రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడతాయా అనే అంశాలు ప్రధానంగా చర్చకొస్తున్నాయి. ऑपरेशन सिंदूर के दौरान डेमो तो देख ही लिया होगा। धमाके आतंकियों के अड्डों पर हो रहे थे और गूंज पूरी दुनिया में सुनाई दे रही थी। टेरर कैंप पर इस करारे प्रहार से आपको गर्व हुआ कि नहीं हुआ? हुआ कि नहीं हुआ? साथियों, भारत इतने पर ही रुकना नहीं चाहता। भारत कह रहा है ग्रो मोर, ग्रो मोर। ప్రధాని మోదీ 3 దేశాల పర్యటన విశేషాలేంటి? అయితే ఆ 3 దేశాలతో కూడా ప్రధాని మోదీ ఎటువంటి వ్యూహాలను అనుసరిస్తున్నారు? వీటికి సంబంధించి పూర్తి విశ్లేషణని మా కొలీగ్ వంశీ న్యూస్ రూమ్ నుంచి కంటిన్యూ చేస్తారు. వంశీ, ఓవర్ టు యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సుధా. మీరు చెప్తున్నట్టుగా ప్రధాని మోదీ ఈ 3 దేశాల పర్యటనే కాదు, తను ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక దేశాలను చుట్టి వస్తూ ఉన్నారు. భారత ద్వైపాక్షిక విధానం ఎంత సరళంగా ఉంటుంది, అదేవిధంగా ఎటువంటి విధానాలను అవలంబిస్తున్నామో కూడా ప్రధాని చెప్తూ ఉన్నారు. ప్రధానితో టీం అంతా కూడా, అంటే భారత దౌత్య విధానాలకు సంబంధించి, విదేశాంగ విధానాలకు సంబంధించి కూడా ఒక పూర్తి క్లారిటీతో వెళ్తున్న పరిస్థితి. చాలా దేశాలు యుద్ధాలతో కుట్టుమిట్టాడుతున్న వేళ భారత్ మాత్రం తన దౌత్య నీతితో చాలా సమస్యలను పరిష్కరించుకుంటుంది అన్న ప్రశంసలు అయితే దక్కుతున్నాయి ప్రపంచ వేదికపై. ఇటీవల ప్రధాని జూలైలో 3 దేశాలు పర్యటించారు. అందులో ఇండోనేషియా పర్యటన గురించి మనం మాట్లాడుకుంటే, ఇండోనేషియాలో జూలై 6 నుంచి 8 వరకు ప్రధాని పర్యటన కొనసాగింది. ఇక తన పర్యటనను ఇండోనేషియాలో మొదటగా ప్రారంభించిన ప్రధాని ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి, వాణిజ్యానికి సంబంధించి, భద్రతకు సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు. ఆ అంశాలకు సంబంధించి కొన్ని ఒప్పందాలు కూడా కుదిరినట్లుగా అయితే మనకు తాజా సమాచారం అందుతుంది. ఇక ఆస్ట్రేలియా పర్యటన జూలై 8 నుంచి 10వ తారీఖు వరకు కొనసాగింది. ఇండోనేషియా పర్యటన ముగించుకున్న అనంతరం ఆస్ట్రేలియాలో భారత ప్రధాని పర్యటించారు. ఇంధన రంగానికి సంబంధించి ఆస్ట్రేలియాలో పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదిరినట్టుగా తెలుస్తుంది. రక్షణ రంగాలకు సంబంధించిన ముఖ్యమైన ఒప్పందాలపై కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక న్యూజిలాండ్ పర్యటన గురించి మనం మాట్లాడుకుంటే, చాలా సంవత్సరాల తర్వాత ఒక భారతదేశ ప్రధాని న్యూజిలాండ్లో పర్యటించారని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఒక 4 దశాబ్దాల తర్వాత భారత ప్రధాని న్యూజిలాండ్లో పర్యటించారు. ఇక్కడ ప్రధానంగా ఈ పర్యటన ద్వారా హిందూ మహాసముద్రం సంబంధించి కానీ, ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ తన వ్యూహాత్మక స్థానాన్ని పటిష్టం చేసుకునే దిశగా దౌత్యాన్ని నడిపారు ప్రధాని అని చెప్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి మాట్లాడదాం. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మన్నెం కోటేశ్వరరావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. కోటేశ్వరరావు గారు, నమస్కారం. నమస్తే. మొత్తంగా ప్రధాని బాధ్యతలు చేపట్టి నుంచి చాలా దేశాల్లో పర్యటిస్తూ ఉన్నారు. దౌత్యంతోనే చాలా సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్తూ ఉన్నారు. సో ప్రధానికి సంబంధించి చాలా అంశాల్లో కూడా భారత విదేశాంగ విధానానికి సంబంధించి కానీ, భారత దౌత్యానికి సంబంధించి కానీ అంశాలు ఎప్పుడు చర్చకు వస్తూ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ పర్యటనలో ప్రధాని ఆపరేషన్ సింధూర్ అంశాన్ని కూడా ప్రపంచ వేదికపై మరోసారి ప్రస్తావించారు. దౌత్యానికి సంబంధించి ప్రస్తావించారు. అనేక ఒప్పందాలు కుదిరినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఎలా చూస్తున్నారు ప్రధాని పర్యటనను? అండ్ చాలా అవార్డులు కూడా ప్రధానికి దక్కుతున్న పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు? భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నా లేదా మరొకరు ఉన్నా కానీ, భారత్ ఇవాళ వర్తమాన ప్రపంచంలో భారత్ ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఏ దేశమైనా మన దేశంతో సఖ్యతనే కోరుకుంటుంది తప్ప వైరుధ్యాన్ని కోరుకునేటువంటి అవకాశాలు లేవు అన్నది ముందుగా మనం గమనించాలి.
అందువలన మోడీ గారికి అవార్డులు ఇచ్చినా, బిరుదులు ఇచ్చినా, లేకపోతే ఇంకొకళ్ళు ఇచ్చినా గానీ అది వ్యక్తిగతమైనటువంటి సమస్యగా నేనైతే అవును. చూడలేదు. అది భారత్కు ఉన్నటువంటి ప్రాధాన్యత, భారత్తో సంబంధాల గురించి మాత్రమే అలాంటివి జరుగుతాయి అనేది చూడాలి. ఇప్పుడు 3 దేశాల పర్యటనలో చూసినప్పుడు ప్రతి దేశానికి కూడా రాజకీయపరమైన, ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు ఇమిడి ఉంటాయి. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఇవాళ ప్రపంచంలో ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా అవతరించి మొత్తం అమెరికాతో సహా ఐరోపా దేశాలు వీటన్నిటిని కూడా సవాల్ చేస్తున్నటువంటి స్థితిలో ఒక సరఫరా గొలుసులో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది చైనా. అటువంటి చైనా ప్రముఖ పాత్ర పోషిస్తాన్ని మిగిలినటువంటి అమెరికా కానీ, ఐరోపా దేశాలు కానీ వాటికి అంగీకారం కాదు. అందుకని ఆ సరఫరా గొలుసుని దెబ్బతీసి తాము ప్రాధాన్యత వహించాలనేటువంటి ఎత్తుగడలు, అంటే ఇదేదో ఒకసారి ఒక రోజులోనో, 2 రోజుల్లోనో, ఒక ఏడాదిలోనో జరిగేటువంటిది కాదు. ఒక దీర్ఘకాలికమైనటువంటి వ్యూహంలో భాగంగా జరుగుతాయి. దానిలో భారతదేశం మనకు పనికొస్తుందా లేదా? ఒకవేళ పనికి రాకపోతే మనం ఏం చేయాలి? భారతదేశానికి మనం బిస్కెట్లు వేయాలా, లేకపోతే బెదిరింపులకు దిగాలా? 2 ఉంటాయి. మనం చరిత్రను కనుక చూస్తే మనల్ని బెదిరించినటువంటి దేశాలు ఉన్నాయి, మనకి బిస్కెట్లు వేసి మనతో లబ్ధి పొందాలని చూసినటువంటి దేశాలు కూడా ఉంటాయనేది మనం గమనించాలి. ఉదాహరణకి ఇప్పుడు ఆస్ట్రేలియా సమస్య ఏమిటి? ఆస్ట్రేలియా, ఇండియా, జపాను, అమెరికా కలిసి క్వాడ్ పేరు తోటి చైనాకు వ్యతిరేకంగా ఒక కూటమిని కట్టాయి. ఇది రాజకీయంగా చైనా వ్యతిరేక కూటమిగా చైనీయులు భావిస్తున్నారు. అటువంటి దానిలో ఆస్ట్రేలియా సహజంగానే మరి తోటి భాగస్వామిగా ఉన్నటువంటి భారత్ తోటి సఖ్యతగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. ఎందుకని ప్రయత్నిస్తుంది? 145 కోట్ల జనాభా ఉంది మన దేశంలో. రెండవది అప్పర్ మిడిల్ క్లాస్ రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. ఆ అప్పర్ మిడిల్ క్లాస్ వినియోగించేటువంటి వస్తువుల్ని మన దేశానికి ఎగుమతి చేయడానికి కావచ్చు, లేదా మన దేశం నుంచి చౌకగా దిగుమతులు చేసుకోవడానికి కావచ్చు, ప్రతి దేశం కూడా ప్రయత్నిస్తుంది. ఆస్ట్రేలియా సమస్య ఏంటి? ఆస్ట్రేలియాలో యురేనియం నిల్వలు అపారంగా ఉన్నాయి. యురేనియం దిగుమతి చేసుకోవడం అనేటువంటిది మనకు అవసరం. అందుకని బొగ్గు నిల్వలు ఉన్నాయి. మన వివాదాస్పదమైనటువంటి అదాని బొగ్గు వ్యవహారం కూడా మనం చూసాం కదా. అందుకని ఈ విధమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలే ప్రతి దేశంతో కూడా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. అట్ ది సేమ్ టైము రాజకీయ పరమైనటువంటి సంబంధాలు కూడా ఉన్నాయనేది మనం గమనించాలి. అందుకని వాటిని మనం విడిగా చూడకుండా వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్ట అనేటువంటి పద్ధతిలో కనుక వెళ్ళేట్లయితే కొన్ని రాంగ్ కన్క్లూజన్స్ కి మనం వచ్చే అవకాశం కూడా ఉందనేది. అవును. సో అంటే ప్రభుత్వాలు మారుతాయి కానీ వ్యవస్థలు ఎప్పుడు అదే విధంగా ఉంటాయి. దౌత్య విధానానికి సంబంధించి కూడా కొంత మార్పులు ఉంటాయి. ఇది వ్యక్తులకు కాకుండా దేశానికి సంబంధించి ఉంటే మంచిదనే అభిప్రాయం అయితే కోటేశ్వర గారు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు శంకరుల రవికుమార్ గారు జాయిన్ అయ్యారు. రవికుమార్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా ప్రధాని విదేశీ పర్యటనలు చేస్తున్నారు, రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. అక్కడ కూడా ఆపరేషన్ సింధూర్ అంశాన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది? సో ఏంటి అసలు ఎందుకు ప్రధాని ఆ అంశాన్ని మరలా తెరపైకి తెచ్చారనుకోవచ్చు? మీకు ప్రేక్షకులకు అందరికీ నమస్తే అండి. విదేశాల్లోకి మనము పర్యటన మన ప్రధానమంత్రులు విదేశాలకు పర్యటన చేసిన ప్రతిసారి కూడా మనము ఏదో ఒక బిజినెస్ కోసమే మనం పర్యటన చేస్తున్నాం కానీ, అంటే ప్రత్యేకంగా చూడాలంటే మోడీ గారి పర్యటన, ప్రతి ఒక్క దేశ పర్యటన చూడండి. మోడీ గారి గత 12 ఏళ్ళుగా ఏ దేశంతో వెళ్ళినా కూడా అక్కడ ఆ దేశంతో పాటు ఆ చుట్టుపక్కల ఒక 2-3 దేశాలు కలుపుకొని పర్యటన చేయడం కావచ్చు, అక్కడ నుంచి మొదలు పెడితే. అంతేకాదు తనతో పాటు ఎంతమందిని తీసుకెళ్తున్నారు, ఎవరెవరు తీసుకెళ్తున్నారు, అక్కడ కాస్టింగ్ అనే దాని లెక్క నుంచి స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్ చేసే దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డీల్స్ అన్ని కూడా కుదుర్చుకొని అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇండియన్ కమ్యూనిటీతో కలిసి దాంతో పాటు భారతదేశం సాధిస్తున్నటువంటి సాధిస్తున్నటువంటి గొప్ప గొప్ప పనులు కావచ్చు, సంస్కరణలు కావచ్చు, వీటన్నిటిని కూడా
ప్రధానమంత్రి గారు ఆ దేశాలు వెళ్ళకన్నా ముందే ఆ దేశాలకు తెలిసేటట్టుగా చేస్తున్నారు. శంకరరావు రవికుమార్ దాంతో గారు, పాటు రవికుమార్ గారు మీరు చెప్తున్న అంశాలు 100% వాస్తవమే. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా తెరపైకి వస్తుంది. ప్రధాని ఎవరు అంటే గత ప్రధానులు పర్యటించని దేశాలకు కూడా ప్రధాని నరేంద్ర మోదీ వెళ్తూ ఉన్నారు. అక్కడ దేశ అధ్యక్షులతో మాట్లాడుతూ ఉన్నారు. దేశ ప్రయోజనాలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయని చెప్తూ ఉన్నారు. మరి దేశంలోకి పెట్టుబడుల వెల్లువ ఎలా ఉంది? ఏవైతే విదేశాలకు వెళ్ళారో ఆ విదేశాల నుంచి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. ఓ రకంగా స్టాక్ మార్కెట్ చూసుకుంటే భారత్ అనుసరిస్తున్న విధానాల వల్ల చాలా పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు స్టాక్ మార్కెట్ నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది కదా. కొత్త పెట్టుబడులు తీసుకురావటం, ఉన్న పెట్టుబడులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా. పెట్టుబడులు నేను విషయం చెప్పానంటే, మీకు పెట్టుబడుల విషయానికి వస్తే భారతదేశంలో గత 12 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి పెట్టుబడుల వివరాలు అంతకుముందు మీరు ఏ ప్రభుత్వంతో పోల్చుకున్నా, యూపీఏ 1 and 2 తో పోల్చుకున్నా, లేదా అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలతో పోల్చుకున్నా, లేదా ప్రస్తుతం వర్తమాన కాలంలో మిగతా దేశాలతో పోల్చుకున్నా, ఉదాహరణకు చైనాతో పోల్చుకున్నా, మిగతా వర్తమాన దేశాలు అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకున్నా భారతదేశంలోకి వస్తున్నటువంటి పెట్టుబడులు అనేక రెట్లు ఎక్కువ. ఎందుకు అంత ఎక్కువగా మన దేశంలోకి పెట్టుబడులు వస్తున్నాయి అంటే, మన దేశంలో మన యొక్క గవర్నమెంట్, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, ఇక్కడ తీసుకుంటున్నటువంటి సంస్కరణలు కావచ్చు, ఇక్కడ ఇస్తున్నటువంటి వెసులుబాటు కావచ్చు, ఇక్కడ దొరుకుతున్నటువంటి వనరులు కావచ్చు, అది మానవ వనరులు కావచ్చు, మిగతా వనరులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్లస్ వీటన్నిటికీ తోడు ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్, వీటన్నిటినీ మనం ప్రోగు చేసుకొని చూస్తే ఏ ఇన్వెస్టర్ కైనా, ఏ పెట్టుబడిదారుడికైనా భారతదేశం అనేది ఒక స్వర్గసీమలా కనిపిస్తుంది. కాబట్టి భారతదేశం ఎప్పుడు కూడా పెట్టుబడికి అనుకూలమైన దేశంగానే ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా భారతదేశం పెట్టుబడికి వ్యతిరేకమైన దేశంగా ఎప్పుడు ఉండదండి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. అయితే ఇక్కడ నేను ఎందుకు ఆ క్వశ్చన్ ఇక్కడ ఆపరేషన్ సింధూర్ గురించి కూడా ఇందాక నేను ఎందుకు ఆ క్వశ్చన్ మాట్లాడాల్సి వచ్చిందంటే, నిన్న కూడా ట్రంప్ మళ్ళా పాక్ భారత్ మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే అని మళ్ళొకసారి ఆయన మాట్లాడిన పరిస్థితి, అటు ప్రధాని కూడా అటు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అసలు ఇంకా ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తున్నాయనేది ఒక అంశం. రెండోది, పెట్టుబడులు పెద్ద ఎత్తున భారత్కు తరలి వస్తున్నాయని చెప్తూ ఉంటే నిరుద్యోగం ఎందుకు దేశంలో పెరుగుతోంది? మీరు అంటే గతంలో భారత్ బీజేపీ ఇచ్చినట్టుగా ఆ ఉద్యోగాల కల్పన అనేది జరుగుతుందా? నేనేమంటున్నా, ఉద్యోగాల కల్పన విషయంలో వస్తే భారతదేశము గత 12 సంవత్సరాలుగా అనేక రంగాల్లో ఉద్యోగాలు మన యువతకు కల్పించడంలో సక్సెస్ అయింది. మీకు దాంట్లో కొన్ని ఆటుపోట్లు వచ్చినప్పటికీ 12 ఏళ్ల కాలంలో కొన్ని ఆటుపోట్లు, ఇప్పుడు మనకి యుద్ధం వల్ల కావచ్చు, అంతకుముందు కోవిడ్ వల్ల కావచ్చు, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి యువతకి ఎక్కడ కూడా ఉద్యోగాల్లో ఎటువంటి కోత పడకుండా, ఉద్యోగాల్లో ఎటువంటి కొసరు లేకుండా ఈ యొక్క గవర్నమెంట్ యువతని ఫస్ట్ ముందుకు పెట్టుకొని పనిచేసేటువంటి విధానం. ఉదాహరణకి మీకు స్టార్టప్, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా లాంటి పథకాలు భారతదేశంలో యువతకి ఉద్యోగాలు కల్పించడంలో ముందు వరుసలో ఉన్నాయి అనడంలో ఎటువంటి డౌట్ లేదు. దాంట్లో ఉదాహరణగా మీకు కొన్ని ఉదాహరణలు చెబుతాను. మనమైతే డిసిషన్ తీసుకున్నాము, మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి డిసిషన్ తీసుకున్నామో, మేక్ ఇన్ ఇండియా ద్వారా ఎలక్ట్రికల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, మనం వాడే మొబైల్స్ కావచ్చు, వీటన్నిటిలో 100కి 5,000 రెట్లు, అంతకుముందు 100 ఉంటే ఇప్పుడు 5,000 రెట్లు గ్రోత్ వచ్చింది. అంతమంది ఇన్వెస్టర్స్ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఫోన్ తీసుకోండి, ఐఫోన్ కంప్లీట్ గా మేడ్ ఇన్ ఇండియాలోనే తయారవుతుంది. కాంపోనెంట్స్ నుంచి మొదలు పెడితే ఆఖరికి చిప్స్ కూడా, ఇప్పుడు చిప్స్ కూడా ఇండియాలోనే తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇంత దాకా తీసుకొచ్చింది ఎవరండి? మనం. మరి ఇదంతా మనమే చేయగలుగుతున్నాం కదా. ఒకప్పుడు భారతదేశంలో ఒక మొబైల్ కూడా తయారయ్యేది కాదు. మనం అన్ని కూడా మొబైల్స్ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకొని మనం ఇక్కడ అసెంబుల్ చేసి ఇక్కడ అమ్ముకునే పరిస్థితి వచ్చేది. ఇప్పుడు ఇక్కడ తయారు చేసి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి వస్తుంది. మీకు ఎలక్ట్రికల్స్ చెప్పాను, ఎలక్ట్రానిక్స్ చెప్పాను, మొబైల్ చెప్పాను. ఆటోమొబైల్స్ కూడా మీరు చూస్తే ఆటోమొబైల్స్ ఎగుమతి చేస్తున్న దేశం, మనం ఎగుమతి చేస్తున్న 5వ అతిపెద్ద దేశంగా ఆటోమొబైల్స్, 2 వీలర్స్ కావచ్చు, 3 వీలర్స్ కావచ్చు, ఈవీస్ కూడా, ఆఖరికి ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా భారతదేశం నుంచి అత్యధిక మొత్తంలో ఎగుమతి అవుతున్నాయి.
వేరే ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు, వేరే ఏషియన్ కంట్రీస్ కావచ్చు, ఈవెన్ యూరోప్ కి కూడా భారతదేశం నుంచి వెహికల్స్ ఎగుమతి చేయగలుగుతున్నాం. రవికుమార్ అంతగా గారు, మనం వృద్ధి రవికుమార్ గారు, సాధించాం. రవికుమార్ గారు మీరు ఇంకోటి, చెప్తున్నట్టుగా మీరు కొంత వృద్ధి అయితే కనిపిస్తుంది, కానీ ఆశించిన స్థాయిలో అంత వృద్ధి లేదు అనేది చాలా మంది నుంచి వినిపిస్తున్న మాట. నేను ఒక విషయం చెప్పానండి, అంటే నాకు నేను కొన్ని నేను విదేశాలు కూడా తిరుగుతూ ఉంటాను. నాకు తెలిసిన మట్టుకి భారతదేశం సాధించినటువంటి వృద్ధి, గత 12 సంవత్సరాలు సాధించినటువంటి వృద్ధి, ఇది ఎగుమతుల్లో కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ శంకరాల రవికుమార్ గారు. అదేవిధంగా మన్నెం కోటేశ్వరరావు గారు, మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం.